సుప్రీంకోర్టు మెట్లెక్కితే నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను, ఒక రిట్ పిటిషన్ వేసాను. అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్, యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టాలి అని ఒకడు పెట్టేట్లే విద్యార్థి అని. వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, నీ లాయర్ అంటే నాకెవరు లాయర్ లేరు సార్, నేనే అన్నాను. ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు, మా నాయనదే సుప్రీంకోర్టు. అర్థమైందా మీకు? మా నాయనదే. మై కింగ్ స్టిల్ లివ్స్. నా రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఎవరికి భయపడింది నేను? ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు. సుప్రీంకోర్టు మెట్లెక్కితే నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను, ఒక రిట్ పిటిషన్ వేసాను. అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్, యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టాలి అని ఒకడు పెట్టేట్లే విద్యార్థి అని. వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, నీ లాయర్ అంటే నాకెవరు లాయర్ లేరు సార్, నేనే అన్నాను. ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు, మా నాయనదే సుప్రీంకోర్టు. అర్థమైందా మీకు? మా నాయనదే. మై కింగ్ స్టిల్ లివ్స్. నా రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఎవరికి భయపడింది నేను? ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు.